ఏపీఎస్సీ అభ్యర్థులకు స్వాగతం. మనం ఈరోజు ఈ వీడియోలో కొత్త జీడిపి మదింపు విధానము, న్యూ జీడిపి సిరీస్. జీడిపి అంటే మనంతా తెలిసిందే, దేశీయ ఆదాయం ఆర్ జాతీయ ఆదాయం. దాన్ని మదించడంలో, దాన్ని లెక్కించడంలో కొత్తగా వచ్చిన మార్పులు. మనం అందరూ జీడిపి జీవీఏ, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి జీవీఏ అంటూ మనం సిలబస్లో చూసాం, గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 సిలబస్లో. అది ఇస్తాడేమో అని అనుకుంటాం, కానీ అది ఇవ్వడు, ఇది ఇస్తాడు. ఎందుకంటే ఇది లేటెస్ట్. మనకందరూ తెలిసిందే 50 to 60% అంతా కూడా కరెంట్ కంటెంట్ ఉంటుంది. ఎగ్జామ్లో ఏ వస్తాయో నేను అవే చెప్తాను. వెల్కమ్ టు ఆల్. ఐఎమ్ రామ్ గోపాల్, సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ అండ్ ఫౌండర్ మెంటర్ కలాం ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో బేస్ ఇయర్ రివిజన్ 2022-23 జీడిపి, సిపిఐ, ఐఐపి, ఎంఓఎస్పిఐ వాటన్నిటి మీనింగ్ చెప్తాను. ముందుగా తెలుసుకోవాల్సింది న్యూ జీడిపి సిరీస్. ఇంకా మాటలు కరెక్ట్గా చెప్పాలంటే ఇది న్యూ జీడిపి సిరీస్. న్యూ జీడిపి సిరీస్ న్యూ జీడిపి సిరీస్లో ప్రశ్నలన్నీ దీని మీద వస్తాయి, జీడిపి జీవీలో. ఎందుకంటే భారీ మార్పులు తీసుకొచ్చారు. 2015 నుంచి మొదలుపెట్టారు, బట్ ఇప్పుడు దానికి మించిన భారీ మార్పులు తెచ్చారు. సో ఇంతకుముందు అసలు ముందు బేస్ ఇయర్ అంటే ఏంటి? సింపుల్, ఎవరికైనా అర్థమైపోతుంది. జీడిపిని, ఈ సంవత్సరం జీడిపిని ఇప్పటి వరకు 2011-12 ధరలతో, అంటే వెనక్కి వెళ్ళి ఆ ధరలతో లెక్కించేవారు. దాన్ని రియల్ జీడిపి అనేవారు. అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి 5 ఇయర్స్కి అది రివైజ్ చేయాలి. 2015లో చేశారు, మళ్ళీ ఇప్పుడు 2026లో ఫిబ్రవరి కొత్త సిరీస్ని ప్రవేశపెట్టారు. దానికి కొత్తగా నిర్ణయించినటువంటి బేస్ ఇయర్ ఏదంటే 2022-23. దీని మీద ఖచ్చితమైన ప్రశ్న ఉంటుంది. ఈజీగా అయితే డైరెక్ట్గా అడుగుతాడు, కష్టంగా అయితే చాలా లోతుకి వెళ్ళొచ్చు. 2022-23 కొత్త బేస్ ఇయర్. ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే, ఇలా బైహార్ట్ చేసేటట్టు పిడిగొట్టినట్టు చదివితే ఇది గుర్తుండదు. బేస్ ఇయర్ అంటే తెలిసింది. అసలు బేస్ ఇయర్లో ఎందుకు లెక్కిస్తారు? ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే 2011-12 ధరలు కానీ 2022-23 ధరలు దొరుకుతాయా? దొరకవు కదా. మరి ఎందుకు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేశీయ ఆదాయం లేదా జాతీయ ఆదాయం లెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అసలు ముందు ఆదాయం అంటే తెలుసుకోకుండా జీడిపిని చదవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. అసలు ఆదాయం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఆదాయం అంటే డబ్బులు రావడం ఆదాయం అనా? కాదు. వస్తు సేవల ఉత్పత్తి ద్వారా వచ్చే డబ్బునే ఆదాయం అంటారు, ఇంక దేన్ని అంటారు. సో ఎందుకు వెనక్కి వెళ్తున్నారంటే కారణం, పెరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ మన ఆదాయం కానీ ఎంతవరకు నిజమైనది? ఎంతవరకు నిజమైంది? ధరల్లో పెరిగితే వచ్చే వాపు ఖచ్చితంగా బలుపు కాదు. అది మీకు ఎలా చెప్పినా కూడా అర్థం కాదు. మీరు 2022-23లో ఒక కార్ని 10 లక్షలకు కొన్నారు. ఈరోజు 2026లో అలాంటి 3 కార్లు కొన్నాడు 30 లక్షలు ఎట్టి. అదే కారు 2026లో అదే 30 లక్షలు పట్టుకెళ్తే మీకు మార్కెట్కి వెళ్తే కేవలం 2 కార్లే వచ్చినాయి, అంటే 15 లక్షలు అయింది కారు. ఇక్కడ వస్తువు ఉత్పత్తి అయిందా? ఈ పెరుగుదల దేనివల్ల వచ్చింది? ఇది వాపు, ఇది బలుపు కాదు. మరొకసారి గుర్తు తెచ్చుకుందాం. ఆదాయము అంటే కేవలం వస్తు సేవల ఉత్పత్తి ద్వారా, నేను నీకు సర్వీస్ ఇస్తున్నా, మాట్లాడుతున్నాను, క్లాస్ చెప్తున్నానంటే మీకు సర్వీస్ ఇస్తున్నా, దాని ద్వారా వచ్చేది ఆదాయం అవుతుంది. లేదా నువ్వు ఏదైనా వస్తువుని తయారు చేయాలి, మిగతా ఏది ఆదాయం కాదు. సో ఇది వాపు. 2022లో మీకు 3 కార్లు వచ్చినాయి, అదే డబ్బుతో ఇప్పుడు 2 కార్లే వస్తున్నాయి. సో దీన్ని ఏమంటారంటే ధరలు పెరుగుదల, లేదా ద్రవ్యోల్బణము. దీన్ని తీసేసి నిజంగా ఎంత వస్తు సేవల ఉత్పత్తి జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదే
బేస్ ఇయర్. సో ఈ బేస్ ఇయర్ని 2015లో 11/12కి మార్చారు, 2026లో ఫిబ్రవరిలో 22-23కి మార్చారు. దాంతోపాటు మిగతా ఏ సూచీలకి బేస్ ఇయర్ని మార్చారో చూద్దాం ఇందులో. అలాగే అసలు ఎందుకు మార్చారు అన్నదానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. కేవలం అంతర్జాతీయ గణాంక విధానాలకి అనుసంధానం చేయడానికే కాకుండా చాలా కారణాలు ఉన్నాయి, చెప్తాం. సో ముందుగా దీనివల్ల వచ్చిన ప్రభావం ఏంటి, ఇలా మార్చడంలో వచ్చిన ప్రభావం కూడా చెప్తాను. ముందుగా ఏ సూచీల్ని మార్చారు? ముఖ్యంగా 3 సూచీలని బేస్ ఇయర్ మార్చారు. 3 సూచీలకి ఆర్థిక అభివృద్ధి సూచీలకి బేస్ ఇయర్ మార్చారు. మొదటిది మనం చెప్పుకున్న ఇప్పుడు జీడిపి 11-12 ఉండేదాన్ని 22-23 చేశారు. ఇది 27 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది, 27 ఫిబ్రవరి 2026, రైట్. నెక్స్ట్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారు ధరల సూచి అంటాం దాన్ని తెలుగులో, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది కూడా 2012 ఉండేది, 24 చేశారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, జీడిపి 2022-23, కానీ సిపిఐ 24, ఇంకో 1 ఇయర్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇయర్. అర్థమవుతుందా? సో అందరూ ఏమనుకుంటారు, ఇది కూడా సిపిఐ కూడా ఇదే ఇయర్ అనుకుంటారు. కాదు. నెక్స్ట్ ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పరిశ్రమల ఉత్పత్తి సూచి. అది కూడా ఇంతకుముందు 2011-12 ఉండేది, ఇప్పుడు 22-23 చేశారు, అంటే జీడిపి లాగా. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మాత్రం 24, గుర్తుపెట్టుకోండి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, టోకు ధరల సూచి అంటారు. అది కూడా ఇంతకుముందు 11-12 ఉండేది, ఇంకా అది రివైజ్ చేయలేదు, చేయాల్సి ఉంది, చేస్తాం. సో 27 ఫిబ్రవరిన 2026 నుంచి కొత్త జీడిపి సిరీస్ రావడం వల్ల జీడిపిలో జీవీఏలో ఎటువంటి మార్పులు వచ్చాయి అంటే పెరిగిందా తగ్గిందా? సహజంగా పెరుగుద్ది. ఎందుకని? 11-12 ధరలు తక్కువ కదా, దాన్ని ఇప్పుడు కొత్తగా 22-23 ధరలు చూశారు కాబట్టి కొద్ది పెరుగుతుంది, రైట్. సో ఈ మార్పులు ఎందుకు చేశారో చూద్దాం. ఎంత పెరిగిందో చూద్దాం ముందు, ఆ తర్వాత మార్పుల కారణాలు చూద్దాం. ఇలా పెరగడం వల్ల వచ్చిన మార్పులు ఏంటి? ఇంపాక్ట్ ఆఫ్ జీడిపి నంబర్స్, ఓల్డ్ సిరీస్, న్యూ సిరీస్. 2011-12 బేస్ ఇయర్లో, ఇప్పుడు 2022-23 బేస్ ఇయర్లో చూడటం వల్ల వచ్చిన మార్పులు ఏంటో చూద్దాం. రియల్ జీడిపి అంటే ధరల పెరుగుదల తీసేసి చూసేదాన్ని రియల్ జీడిపి అంటారు. రియల్ జీడిపి అని ఇంకోటి ఉంది, అది ఇప్పుడు వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఎందుకంటే చిన్న మొక్కలు చూస్తే అర్థం కాదు, అది చాలా తెలుసుకోవాలి. ఓకే, సో రియల్ జీడిపి అంటే ధరల పెరుగుదల మైనస్ చేసి చూసిన జీడిపి ఇంతకుముందు 2024-25లో 6.4% మన జీడిపి గ్రోత్ రేట్ ఉంటే, ఇప్పుడు అడగబోయే ప్రశ్నలు అవి కాదు, ఇవి అడుగుతారు. లేటెస్ట్ కొత్త సిరీస్ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు గ్రోత్ రేట్ ఎంత? న్యూ సిరీస్ అంటే 2022-23 బేస్ ఇయర్తో చూసినప్పుడు అది 7.1 అయింది. అంటే పెరిగిందా తగ్గిందా? పెరిగే తీరుతుంది, రైట్. అలాగే జీడిపి ఇది 24-25 చూసుకున్నాం, ఇప్పుడు 25-26 అంటే మార్చి 26 వరకు, అంటే లేటెస్ట్ జస్ట్ ఎండ్ అయిన ఇయర్. ఓకే, దానికి చూస్తే ఓల్డ్ సిరీస్లో 7.4 ఉంది, కొత్త సిరీస్లో 7.6 ఉంది. 25-26 గ్రోత్ రేట్ అంటే 7.6 అని చెప్పాలి. న్యూ సిరీస్లో అడుగుతాడు, ఓల్డ్ సిరీస్ అడగడు. జస్ట్ జీడిపి అన్నారు, ఏం పెట్టాలి సార్? న్యూ సిరీస్. ఎందుకని? ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది, దట్స్ ఆల్. ఫిబ్రవరికి ముందే ఇది చెప్పాలి. సో వాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈజ్ న్యూ సిరీస్, రైట్. సో 7.6. ఇక Q3 25-26 Q3 అది కూడా సేమ్ 6.4 ఓల్డ్, కొత్తది 7.8. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ మనకి. పోనీ ఎకనామిక్ సర్వేలో ఈ డేటా ఇచ్చాడు కాబట్టి అది చూసుకుందాం అంటే 7.1. పోనీ ఎకనామిక్ సర్వే ఆధారంగా మనకు ప్రశ్న పెట్టాడంటే ఇది గుర్తుపెట్టుకోండి, అంటే 2024-25
25-26 జస్ట్ ఎండ్ అయిపోయినటువంటి ఆర్థిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం, అది 7.6. రాబోయే ఆర్థిక సంవత్సరం ఎంత అన్నది ఎస్టిమేషన్లో పెడతారు బడ్జెట్లో, కానీ అది అడగడు. ఎప్పుడు ఫుల్ అయిందే అడుగుతాడు, జస్ట్ ముగిసిందే అడుగుతాడు, రైట్? సో నిజానికి ఎకనామిక్ సర్వేలో 2024-25 డేటా ఇచ్చాడు. దీన్ని రీసెంట్గా సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ రూపంలో విడుదల చేశారు. రియల్ జీడిపి గ్రోత్, రియల్ అంటే మనం ఇప్పుడు ఏం చూస్తున్నాయన్నీ ఇవన్నీ రియలే చూస్తున్నాం. రియల్ అంటే ధరల పెరుగుదలను తీసేసింది చూసిన జీడిపి అని. ఇకపోతే నామినల్ జీడిపి, నామినల్ అంటే ప్రస్తుత ధరలు, నామమాత్రపు జీడిపి అని తెలుగులో అంటారు, తప్పది. ప్రస్తుత ధరలు అవి ఫిక్స్డ్ ప్రైసెస్, ఫిక్స్డ్ అంటే గత సంవత్సరం. సో నామినల్ జీడిపిలో మన జీడిపి ఎంత ఉందంటే 357 లక్షల కోట్లు ఉంది భారతదేశం యొక్క జీడిపి. జీడిపి అంటే ఏంటి? ప్రజల సంస్థల ఆదాయం, అంతే. సో అదెంతంటే 357 లక్షల కోట్లు ఉంది. కొత్త దాంట్లో చూస్తే నామినల్ జీడిపిలో చూస్తే న్యూ సిరీస్లో 324 కోట్లకు పడిపోయింది. కొత్త జీడిపి సిరీస్లో చూస్తే ఇది తగ్గింది, 357 లక్షల నుంచి 304 లక్షలు ఉంది. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైసెస్, ప్రస్తుత ప్రైస్, మార్కెట్ ప్రైసెస్, మూడు ఒకటే, రైట్? సో నామినల్ జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి 8.6, ఇక్కడ 7.6 ఉంది, ఇక్కడ 8.6. ఎప్పుడు కూడా ప్రస్తుత ధరలది ఎక్కువ ఉంటుంది, పూర్వ ధరలది తక్కువ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకొని ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇది రియల్ జీడిపి అంటే ధరల పెరుగుదల తీసే చూసింది, ఇది ధరల పెరుగుదల తీయకుండా చూసింది. సో 7.6, 8.6. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ దిస్ ఈజ్ అడగబోయేది ఇటు మీద అడుగుతాడు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో దీనికి కారణాలు ఏంటో తర్వాత చూద్దాం. కారణాలు మరొక వీడియో చేస్తాను, దాంట్లో చూడండి. మీకు అంత ఓపిక లేదు, సహనం లేదు, ఎక్కువ క్లాసులు వినే ఓపిక కానీ సహనం కానీ నాకు కనబడలేదు. సో చిన్నవి చేస్తాను, చక్కగా వినండి. థ్యాంక్ యూ.